ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు స్మరణ శుక్రప్రీతిని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు ఐశ్వర్య ప్రాప్తికి, ఆర్థిక విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తికి, ధనలక్ష్మి అనుగ్రహానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ సప్తమి, అనంతరం తిథి బహుళ అష్టమి, దీన్నే మధ్వాష్టమి అంటాం. విశేషమైనటువంటి రోజు, అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈరోజు లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈరోజు మృగశిరలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు లేదా దిగ్బలాన్ని కలిగినప్పుడు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాడు. అధికారంతో కూడినటువంటి ఐశ్వర్య ప్రాప్తికి కుజగ్రహం యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు స్మరణ శుక్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి, మానసిక రుగ్మతలు తగ్గుతాయి, వేదనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు పుంజుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి అదృశ్య సంఘటనని ఆహ్వానించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా దక్కుతాయి. మహిళలు గృహపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో అర్చించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి, రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. రాజకీయ రంగం వారికి అనుకున్న పనుల్ని సాధించేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవిని ఈ రోజు వృషభ రాశి వారు రూపాయి నాణేలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులకు సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక అసహనం స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో బ్యాంకింగ్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పూలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ మహిళలకు ప్రోత్సాహం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. క్రీడారంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహనం తగ్గుతుంది. ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమాలని క్రమశిక్షణతో పూర్తి చేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి అవకాశాలను పెంచుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీల ద్వారా ఆర్థిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన ఆదాయ అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విభేదాలు తగ్గుతాయి. విదేశీ ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక
విజయాలు దగ్గరవుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. రాజకీయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు గృహరీత్యా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. బాధ్యతల్ని క్రీడారంగం వారు విస్మరించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో పూజించడం ద్వారా కీలక నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని పెంచుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలని నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన అవకాశాలు పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కులకి, సమస్యలకి పరిష్కారాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే శుభ ప్రయత్నాలు గృహరీత్యా ప్రతిభను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. బాధ్యతల్ని వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక అసహన పరిస్థితులు కూడా పెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఉద్యోగంలో తారసపడతాయి. నూతన కార్యక్రమాలని మహిళలు గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా అష్టమ రవి అలాగే బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వివాహ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు గృహరీత్యా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అభివృద్ధి కూడా పెరుగుతుంది.
కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. క్రీడా రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. గృహస్థాశ్రమంలో ధనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆకస్మిక ఆర్థిక విజయాలు సాధించడానికి, శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే, ఆకస్మిక ధన ప్రాప్తిని పొందగలగాలి అంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజా మందిరంలో పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపేటువంటి దీపాన్ని వెలిగించాలి. ఈ నూనె మిశ్రమంలో ఏలకులు, లవంగాలు, కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఈ సుగంధ దీపారాధన వల్ల లక్ష్మీదేవి సత్వరం ప్రసన్నం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి చేకూరుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యం మనం ఆచరించేటువంటి సదాచార సంపత్తి మన జీవిత గమ్యానికి అదృష్టకరమైన ప్రభావాన్ని గృహబలరీత్యా కూడాను ప్రసాదించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సహసిద్ధంగా నిద్ర నుంచి లేస్తూనే దంతధావన విషయంలో శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఉంది. ఈ దంతధావనం అనేటువంటిది వాస్తుశాస్త్ర రీత్యా అయితే ఉత్తరముఖంగా కూర్చొని దంతధావనం చేయటం సర్వత్రా శుభదాయకం. మీ మాటకు ఎక్కువ విలువ పెరగటం, సంఘంలో గౌరవ ప్రతిష్టలు వృద్ధి చెందటం కూడాను ఈ దిశ వైపు తిరిగి కూర్చొని దంతధావనం చేయటం వల్ల సంభవిస్తాయి అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ పడమర లేక నైరుతి దిశల్లో మాత్రం తిరిగి దంతధావనం చేయకూడదు. అలా గనక చేసినట్లయితే గౌరవానికి భంగం వాటిల్లటమే కాకుండా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని వెన్నాడతాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. అంతేకాకుండా స్నానాన్ని ఆచరించేటప్పుడు కూడాను తూర్పు ముఖంగా స్నానం చేసేటప్పుడు కూడాను గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి, తుంగభద్ర అనేటువంటి నదుల పేర్లను స్మరిస్తూ స్నానం చేయటం సర్వత్రా ఇంటి యజమానికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. పవిత్రవంతమైన పుణ్య దినాల్లో మీ ఇంట్లో గనక కాశీ గంగ గనక ఉన్నట్లయితే ఆ నీటిని కూడా మీరు స్నాన సమయంలో కొద్దిగా వేసి ఉపయోగించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన అదృష్టాన్ని మీరు సంపాదించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కొన్ని నీళ్లు చల్లుకొని ముందుగా కుడి పాదాన్ని ఆ యొక్క నదిలోకి ఉంచాలి. అలా నదిలోకి దిగి స్నానం చేసేటప్పుడు సహజసిద్ధంగా ప్రవాహం ఎటువైపుకైతే పారుతుందో అటువైపుకు తిరిగి స్నానం చేయటం సర్వత్రా శుభదాయకంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. తరువాత తూర్పు వైపు తిరిగి స్నానం ఆచరించాలి. ఈ విధమైనటువంటి స్నానం సర్వ సంపదల్ని, ఆరోగ్యాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది. నదిలో కాకుండా ఇతర ప్రదేశాలతో సన్నీళ్లతో కనుక మీరు స్నానం చేసినట్లయితే ముందుగా శిరస్సు పైన నీళ్లు చల్లుకొని తదుపరి స్నానాన్ని పూర్తి చేయండి. ఇది చాలా శాస్త్ర విధి, చాలా గొప్ప విశేషం.
అని కూడా మనకు శాస్త్రరీత్యా గమనార్హం. యజ్ఞయాగాది పూజ మొదలైనటువంటి కార్యక్రమాల్లో తూర్పు ముఖంగా ఉండి స్నానం చేయటం చాలా ముఖ్యం. గోపంచకం అనేటువంటిది యజ్ఞాన్ని ప్రారంభించే ముందు మంత్రోచ్చరణతో స్వీకరించి తరువాతే యజ్ఞ కార్యక్రమానికి ఉపక్రమించాలి అని మనకు మహర్షులు తెలియజేశారు. మీరు కొత్తగా గృహప్రవేశం చేశారు. గృహప్రవేశానంతరం సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభించే ముందే వాస్తు హోమం, లక్ష్మీ గణపతి హోమం లాంటివి నిర్వహించేటప్పుడు కూడా పంచగవ్యోపాసన అనేటువంటిది ఆచరించి గనక మీరు గనక ఆ యొక్క హోమాన్ని గనక ప్రారంభించినట్లయితే మీ గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది సుమా. ఎటు గృహప్రవేశానంతరం ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరిస్తారు. ఇలా ఆచరించిన పిదప అందరికీ కూడాను షటశోభితమైనటువంటి విందు ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఇలా గృహప్రవేశం చేసిన తర్వాత ముఖ్యమైన పండుగలు వచ్చినాయనుకోండి, వినాయక చవితి, అనంత పద్మనాభ చతుర్దశి, అలాగే కార్తీక మాసంలో నోములు, ఇట్లాంటి విశేషాత్మకమైనటువంటి ప్రభావాలు కలిగినప్పుడు గృహంలో తప్పనిసరిగా మీ సింహద్వారానికి తోరణం, మామిడి తోరణం తప్పనిసరిగా కట్టి తీరవలే. మామిడి తోరణం వల్ల విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుందండి. అలాగే మీరు నిత్యం పూజ చేసేటువంటి స్వామివారికి వేసినటువంటి ఆ యొక్క తులసి మాలను పూజానంతరం సింహద్వారానికి అటు ఇటు వేలాడదీసినట్లయితే మీ గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనే సూత్రాన్ని కూడా మీరు పాటించాలి. ప్రతి ఇల్లాలు కూడాను తమ గృహంలోని సింహద్వార గడపకు ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమ అనేటువంటిది అద్ది తీరాలి. ఇలా ఏ గృహిణి అయితే పాటిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, ఆదాయం వృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. సనాతన ధర్మంలో ఇలాంటి విశిష్టవంతమైన సూత్రాలు వాస్తుపరంగా గనక ఆలోచించినట్లయితే సర్వసౌఖ్యాన్ని, గృహానికి బలాన్ని చేకూరుస్తాయి సుమా. మీరు ఆహారం భుజించేటప్పుడు కూడా ఇంట్లో అల్పాహారం స్వీకరిస్తున్నారు. ఉదయాన్నే పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఆ అల్పాహారాన్ని తినేటువంటి విషయంలో కూడాను మీరు తూర్పు లేక ఉత్తర ముఖంగా కూర్చొని తినటం అనేటువంటిది చాలా మంచిది. ఆ దిశల యొక్క ప్రభావం మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తీసుకునేటువంటి అల్పాహార విషయంలో కూడాను గృహ పశ్చిమ భాగాన మధ్యస్థంలో డైనింగ్ టేబుల్ వేసి టిఫిన్స్ కానివ్వండి, భోజనాదులు కానివ్వండి నిర్వర్తించడం చాలా మంచిది. ఏ మూలకు టేబుల్ వేసి కూర్చోవద్దు, మూలగా వేసి కూర్చోవటం మంచిది కాదు. గృహం నుండి మీరు ఏదైనా కార్యానికి లేక పని మీద వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచే వెళ్ళటం మంచిది, కానీ దొడ్డివైపు దారి నుంచి మాత్రం వెళ్ళకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమ కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళ మాట వినడానికి సిద్ధపడటం లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన ఆ మాటలు చెప్పడం ద్వారా నీ నుండి ఏదీ కోరుకున్నవాడు కాడు, నిన్ను ఏమీ ఆయన అడగట్ల.
ఆయన అది ఒక వ్రతంగా పెట్టుకుని చెప్తున్నాడంతే. తర్వాత ఆయన కోరుకున్నది ఏమీ లేదు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. 4 మంచి మాటలు చెప్పాను చాలు. ఆ మంచి మాటలు తల్లి చెప్తోంది, తండ్రి చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు, పెద్దలు చెప్తున్నారు. పెద్దలు ఎవరన్నది నువ్వు గుర్తుపట్టడం వచ్చే పర్యంతం. అందుకే ఎవరి వెంట పడాలి అంటే నీకు వాళ్ళ మీద ఆకర్షణ ప్రేమ కలిగింది కాబట్టి కాదు, నీ మీద ఎవరికి ప్రేమ ఉన్నదో వాళ్ళ వెంటపడు. నీ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ వెంటపడు. నీకు ఏ ప్రమాదం ఉండదు, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళ వెంట పడితే అవతలవాడు నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి నిన్ను ఎలా వాడుకుంటాడో జీవితంలో తెలియదు, తన స్వార్థానికి. కానీ అది జరగకూడని పొరపాటు అయితే మాత్రం ఆ జీవితం అక్కడతో చాలా దెబ్బతినిపోతుంది. ఇక నువ్వు తప్పు దిద్దుకోలేవు, చాలా కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు మాట వినేటప్పుడు ఎవరి మాట వినాలో బాగా నేర్చుకో సుమా. అలా లేని చోటికి నువ్వు వెంపర్లాడి పరుగులు తీయకు సుమా. ఆకర్షణ కాదు కావలసినది, కావలసినది సారవంతమైన మాట. అందుకే సారవంతమైన మాట వినడం కోసం మన మీద ప్రేమతో చెప్తున్న మాట ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆవు పాలు పిండుకునేటప్పుడు ఎంత శ్రద్ధతో పిండుకుంటారో అంత జాగ్రత్తగానూ ఆ మాటలను అవధరించవలెను. కాబట్టి నెమ్మిగలవారి నొల్లరు తొమ్మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు. అధికత్వం మెరిగి అంటే అవతలవాడు గొప్ప విద్వాంసుడని తెలుసు, అవతలవాడు బాగా చదువుకున్నవాడని తెలుసు, అవతలవాడు అనుష్ఠాన తత్పరుడని తెలుసు, అవతలవాడు ధర్మాత్ముడని తెలుసు, అవతలవాడు బాగా శక్తి కలిగిన వాడని తెలుసు. తెలిసి ఎందుకు నువ్వు ఆయనతో పోరాటం చేస్తావు అంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. మూర్ఖత్వం అనేది పనికిరాదు. ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఎదురుగుండా కూర్చున్నవాడు ప్రాజ్ఞుడైతే ఆయనని అధిగమిద్దామని ప్రయత్నించకు. ఆయన ప్రాజ్ఞుడు, తెలిసున్నవాడు. ఆయన తెలిసున్నతనానికి గౌరవం ఇచ్చి చాలా సంతోషం అండి అయ్యా, నేను ఏం చేస్తే మంచిదో నాకు చెప్పండి అని అడుగు. తప్ప నేను చేసిందే ఒప్పు అని ఆయనని బాగా ఒప్పించే ప్రయత్నం చెయ్యకు, అది తప్పు. ఎందుకో తెలుసా, మూర్ఖత్వానికి ఏం చేస్తారంటే విసిగిపోయి మీ ఇష్టం కానివ్వండి, మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించుగాక అని లోపలికి పోతాడు. నువ్వేమైపోతావు? అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం నిర్ణయం చేసుకుని మాట్లాడకూడదు. నిర్ణయం చేసుకున్నా ఇలా చేయమంటారా అని అడగాలి. అడిగేటప్పుడు ఒకవేళ వారు వద్దంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, విత్ అన్ ఓపెన్ మైండ్ అంటూ ఉంటారు చూసారా. అంటే అసలు మాట వినడానికి సిద్ధపడి పెడుతున్నాడు. అలా కాదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన ఒకవేళ వద్దన్నా మీకు తెలియదండి అని ఇలాగే చెయ్యాలండి, అప్పుడు ఎందుకు వెళ్ళినట్లు ఆయన దగ్గరికి అంటే ఆయన పెద్దరికంతో ఒక ముద్ర వేయించుకోవడానికి నువ్వు చేస్తున్నది సత్యమే అని. అది దోషం కదా, అది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం కానీ అలవాటు అయిపోయింది అనుకోండి, మీ ఎదురుగుండా భగవంతుడే వచ్చి నిలబడినా బుద్ధి మార్చలేదు. ఎందుకని అంటే చాలా ప్రమాదకరమైన పోకడ ఒకటి బయలుదేరుతుంది. తప్పు చేస్తే అయ్యా క్షమించండి పొరపాటైంది, ఒక్క మాట చాలు. అది ఎంత దోషమనివ్వండి, ఇక దాన్ని విచారించకూడదు. క్షమించండి అని ఒక్క మాట అంటే దాన్ని వదిలిపెట్టేయాలంతే. కానీ ఒక్క నాటికి అనడు మూర్ఖత్వం ఉన్నవాడు. క్షమించండి అనడు సరికదా, తను చేసింది ఒప్పని అవతల వారే తప్పని వాదన చేస్తాడు. అదే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఎటువంటిది అంటే అది మధుర పదార్థం అనుకుని తింటున్నాడు, అందులో విషం కలిసిపోయిందా అని చెప్పారు. కలిసిపోతే కలిసిపోయిందా, మధుర పదార్థం నేను వదలలేనని తినేశాడు. ఏమవుతుంది? ప్రాణం తీసేస్తుంది. మూర్ఖత్వం అంటే ఎవరిది మూర్ఖత్వం? దుర్యోధనుడిది. ఎవరిది మూర్ఖత్వం? కర్ణుడిది. ఎవరిది మూర్ఖత్వం? దుశ్శాసనుడిది. తెలియదా ధర్మరాజు గారి జోలికి వెళ్ళలేం మనం, ఆయన ధర్మానుష్ఠాన తత్పరుడని? తెలియదా అర్జునుడి చేతిలో అద్భుతమైనటువంటి విలువిద్య ఉందని? తెలియదా భీమసేనుడు గదాదండాన్ని అద్భుతంగా తిప్పి యుద్ధం చేస్తాడని? మరి ఎందుకు ఎడుతున్నావు యుద్ధానికి? తెలియదా కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడని? నీకు తెలిసి ఉంటే పెద్దలు ఇంతమంది చెప్పారు సంధి చేసుకో, వద్దు యుద్ధం అన్నారు. విన్నాడా? వినడు. ఆ వినకపోవడం ఉన్నదే అది ప్రమాదం. జీవితంలో అన్నిటికన్నా గొప్ప గుణం ఏది అంటే వినడానికి సిద్ధపడి ఉండాలి.
ఎక్కడ మంచి మాట వినపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి మనసు సిద్ధపడి ఉండాలి. అంతేకాని మనం తప్పు చేశామని లోపల తెలుసు, కానీ తప్పు అని అనడం. అదే మీరు పెద్దలైతే చూడండి, ఎంత గొప్పవారు కానివ్వండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నన్ను మన్నించండి, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అంటారు. అది వాళ్ళ పెద్దరికానికి చిహ్నం. అంత విశాల హృదయంతో ఉంటారు తప్ప ఎవరి మీదకో నెపన్నెట్టే ప్రయత్నం చేయరు. తాను తప్పు చేసి కూడా తప్పు కాదని వాదించేవాడు ఎవరంటే మూర్ఖుడు. దానివల్ల తాత్కాలికంగా గెలిచినట్టు కనపడుతుందేమో, కానీ జీవితమే ఓడిపోతుంది. మీరు ఎక్కడైనా చూడండి, దుర్యోధనుడంతే, రామాయణంలో రావణాసురుడంతే. తాను తప్పు చేశాడు, తప్పు చేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడితో మాట్లాడుతూ స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ అంటాడు. ఎందుకు రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటాడేంటి? నేను ధర్మాత్ముడిని కానా? నేను ఎంత ధర్మాత్ముడిని? రాక్షసులకు రాజుని. రాక్షసులకి ధర్మం ఏమిటి? తమకి ఏది నచ్చితే అది ఎత్తుకొచ్చి అనుభవించాలి. చూడు నేనెంత ధర్మాత్ముడిని, నాకు నువ్వు నచ్చావు, ఎత్తుకొచ్చానా లేదా? ఎంత ధర్మాత్ముడిని. మరి నా ఎంత ధర్మం ఉందంటావేమిటి? బుకాయించడమా కాదా? తాను రాక్షసరాజు ఏమిటి? తాను సాక్షాత్తుగా విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణ బ్రహ్మ, బ్రహ్మవంశమునందు జన్మించినవాడు, వేదాధ్యయనం చేసినవాడు. నేను రాక్షసుండని వాదిస్తాడేమిటి? అంటే తెలియవా రావణుడికి? బుకాయిస్తాడు. అందుకే ఇది ఎక్కడ రావాలి అంటే అభ్యాసం చిన్నతనంలో తాతగారి చెయ్యి పట్టుకుని వెడుతున్నప్పుడు రావాలి. ప్రయత్నపూర్వకంగా మనిషి తొలగించుకోకపోతే మూర్ఖత్వం. ఎక్కడ ఉన్నాడో అక్కడ బరువు. ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి బరువు, వీధిలోకి ఎడితే వీధిలో వాళ్ళకి బరువు, పెళ్లికి ఎడితే పెళ్లిలో బరువు. ఎందుకో తెలుసా? వాడు మూర్ఖుడురా బాబు, వాడిని పిలవకండి పెళ్లి, నీకు వేషం శుభలేక అందలేదా అని అబద్ధం చెప్పేయండి అంటారు. వాడు ఆడపిల్లి వారి వైపున వెడితే మగపిల్లి వారితో దెబ్బలాడతాడు, మగపిల్లి వారి వైపున వెడితే వాళ్ళు పొట్టుడియం వేస్తే గుమ్మడియం వేయలేదని దెబ్బలాడతాడు. దేనికి వెళ్ళినా మూర్ఖత్వమే. చాలా కష్టం అలాంటి వాళ్ళతో. ఆఖరికి తండ్రి అయినా సరితే పిల్లలు కూడా భయపడతారు, నాన్నగారు ఈ మూర్ఖత్వంతో వెళ్ళి ఏం చేస్తారోనమ్మా అక్కడ అని. అలా అనిపించుకోకూడదు జీవితంలో. ఆ మూర్ఖత్వం మంచిది కాదు. అవతల వారి యొక్క స్థితిని గమనించడం అన్నిటికన్నా గొప్ప గుణం. అవతల వారిలో కూడా ప్రాజ్ఞత ఉన్నది, వారికి తెలుసు. అవతల వారిలో ఉన్నటువంటి విద్యాధిక్యత, అవతల వారిలో ఉన్న బలం, అవతల వారికి ఉన్నటువంటి మేధస్సు, అవతల వారికి ఉన్న ధర్మానుష్ఠాన శక్తి, వీటికి గౌరవం ఇవ్వడం ఉన్నదే అది చాలా గొప్ప విషయం. అలా గౌరవం ఇవ్వకుండా మూర్ఖత్వంతో ఢీకొనడం ఉందే అది అత్యంత ప్రమాదహేతు. ఆ మూర్ఖత్వం వచ్చేసిన వాడికి ఇక ప్రేమ కలిగిన వాడు వెంటపడి చెప్పనివ్వండి వినడం. దానికి పరాకాష్ఠ ఎక్కడో తెలుసా? రామాయణం అరణ్యకాండలో మారీచుణ్ణి మాయలేడిగా వెళ్ళమన్నాడు రావణాసురుడు. ఆయన అన్నాడు, ఒరే ఎందుకురా అనవసరపు కార్యాలకి వెడతావు? కళత్రాణిచ సౌమ్యాని మిత్రభగ్నం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామ విప్రియం అన్నాడు. హాయిగా కాంచనలంక, కావలసినంత మంది కాంతలు, కోట్ల మంది భృత్యులు, సుఖంగా ఉండరా? రాముడి జోలికి వెడితే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం జోలికి వెళ్ళినట్టు. నువ్వు ఒక్కడివి కాదు, పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు, లంక కూడా నాశనం అయిపోతుంది. నా మాట విను, వెళ్ళకరా ఆయన జోలికి అన్నాడు. అన్నీ విని రావణాసురుడు అన్నాడు, నువ్వు చెప్పేది అయిపోయిందా? నీ చెప్పేది విను. నీకంత ముచ్చటైతే రామబాణానికి చచ్చిపో, ముచ్చట కాకపోతే నా మాట వినకపోతే నీ చంపేస్తా. చెప్పడానికి కాదు నీకు అధికారం, ఎవరి చేతిలో చచ్చిపోతావో ఎంచుకో, చావు నీకెటు తప్పదు. మాయా జింక కింద వెడితే నీకు అంత గొప్పగా చెప్తున్నటువంటి రాముడు బాణం వేస్తాడు, రాముడి చేతిలో చచ్చిపో. గొప్ప అంటున్నావుగా, అలా చావు. వినవా? ఇప్పుడే చెప్పేస్తా నా కత్తితో. నీకున్నదల్లా ఏమిటంటే తెచ్చుకోవడానికి నీకున్న అవకాశం, రాముడి చేతిలో చచ్చిపోతావా నా చేతిలో చచ్చిపోతావా అంతే. ఆయన అన్నాడు, సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభః అన్నాడు. విదురుడు ఇంతకుముందు చెప్పాడు, లోకంలో ఎదుటివాడిని పొగిడి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవతల వాడికి మనసుకి కొద్దిగా కష్టం కలిగేటట్టున్న హితవాక్యాన్ని పలకరందరు. అవతల వాడి అభ్యున్నతిని కోరినవాడు మనసు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు. అలా చెప్పినటువంటి వాడి మాట నీకు తలకెక్కలేదు. ఒరే నేను ముందు నువ్వు వెనక, అంతే తేడా.
నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను రాముడి చేతిలో, నా వెనక నువ్వు నీతో ఉన్న వాళ్ళందరితో కలిసి వచ్చేస్తావులే అని వెళ్ళిపోయాడు. అదే అయిందా? మూర్ఖత్వం అనేటటువంటిది అంత ప్రమాదహేతువు. కాబట్టి ఈ విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చుమా ధృతరాష్ట్ర మహారాజా. ఇది ఒక్క ధృతరాష్ట్రుడికేనా అన్వయం? దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త జనావళికి అవసరమైనటువంటి హితవాక్క. అంత గొప్ప హితవాక్కుని విదురుడు పలుకుతున్నాడు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారే, అలా ఉండకూడదు మనిషి జీవితం. ఇది నిజానికి ఎవరికి చెప్పబడాలి అంటే, ఇంట్లో ఉన్నత పాఠశాలకి వెళ్ళేటటువంటి వయసు వచ్చిన పిల్లలు ఉంటారే, ఓ 14-15 సంవత్సరాలు, ఆ వయస్సులోనే పిల్లలు ఇవన్నీ బాగా తెలుసుకుని జీర్ణమైతే వాళ్ళు ఉత్తములైనటువంటి పౌరులుగా తయారవుతారు. దేశం గొప్ప అభ్యున్నతి పథంలో నడుస్తుంది. విదురు నీతి ఏం కావాలి? పాఠశాలలలో ఉపవాచకం కావాలి. విదుర నీతి అందరూ తెలుసుకోవాలి, అందరూ చదవాలి. కథ చాలా సౌకర్యం, నేర్చుకోవచ్చు. కానీ ఇటువంటివి జీవితంలో బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడమే మనిషి అభ్యున్నతికి హేతువై ఉంటుంది. కాబట్టి నిమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు, ఇమ్మెరుగని అట్టివార బపురనాథ అని ధృతరాష్ట్రుడితో చెప్పి తరువాతి హితవాక్యాన్ని చెప్తున్నాడు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబొనరించును, సజ్జనులైన వారి అడకువయును వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఎంత సారవంతమైన మాటలు, ఎంత గంభీరమైన మాటలు మాట్లాడతాడో విదురుడు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు ఒనరించును. ఇందులో 3 విషయాలు ప్రతిపాదన చేస్తున్నాడు విదురుడు. ఒకటి ధనము. అన్నిటికన్నా మదానికి మొదటి కారణం అదే. ధనము, విద్య, వంశము, ఈ 3 ఉన్నాయే, ఇవి గర్వం ఏర్పడడానికి చాలా తేలికైనటువంటి కారణాలు. ఎటువంటి వాడికి కూడా గర్వం ఏర్పడడానికి 3 కారణములై ఉంటాయి సాధారణంగా. కానీ ఎవరు వివేకవంతుడో అటువంటి వాడి విషయంలో మాత్రం ఇవే వినయమునకు మంచి నడవడికి కారణమవుతాయి. ఇప్పుడు వస్తువు తప్ప, వస్తువుని పొందిన వాడి యొక్క మనసులో తప్ప, అంటే వస్తువునందు కాదు దోషం, ఆ వస్తువును పొందిన వాడి మనసులో దోషం ఉంది. ఆ మనసులో దోషం తొలగిందనుకోండి, వస్తువు మిమ్మల్ని పాడు చేయదు. ఇప్పుడు ఒక బ్లేడు పట్టుకెళ్ళి నాకు ఇచ్చారనుకోండి, ఇది బ్లేడు తెగిపోతుంది, ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే వాడుకుందామన్నా బ్లేడు తీసుకెళ్ళి ఎవరికి అందకుండా ఓ భద్రమైన చోట పెడతాను. అది పట్టుకెళ్ళి ఓ పసిపిల్లాడికి ఇచ్చారనుకోండి, 5 నిమిషాల్లో వాడు ఒళ్ళు తెక్కోసుకుని నెత్తురంతా కార్చేసుకుంటాడు. బ్లేడుది తప్ప బ్లేడుది వాడుకోవడం రాని వ్యక్తి యొక్క పరిణతి ఎందు దోషమా అంటే పరిణతి దోషం. అవే ఆ 3 ఒకడికి మరింత వినయాన్ని ఇస్తున్నాయి, ఒకడిని మరింత నాశనం చేసేస్తున్నాయి. అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం చేత కాకపోతే నిన్ను ఎత్తగలిగిన వస్తువు కూడా నిన్ను పాడు చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడం రావాలి. ఇందులో 2 సాధారణంగా పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి సాధన చేత మాత్రమే వస్తుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారు. ఒకటి ఖాయంగా పుట్టుకతో వస్తుంది, రెండవది పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది, మూడవది ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టుకతో వచ్చేది కాదు, సాధన చేత మాత్రమే వస్తుంది. అటువంటి వాటిని 3 వర్గీకరించాడు విదురుడు. మన ప్రమేయం లేకుండా మన పుట్టుకతో వచ్చేది ఒకటి ఉంటుంది. ఏదది? నేను ఎక్కడ పుట్టానో దానికి సంబంధించినటువంటి, నేను పుట్టిన స్థానమునకు సంబంధించిన గౌరవము నా గౌరవం అయిపోతుంది. మా ముత్తాతగారు మహాధార్మికుడు, చాలా గొప్పవారు. మా తాతగారు అంతకన్నా గొప్పవారు, మహానుభావుడు. మా నాన్నగారు చాలా చాలా గొప్పవారు. నేను కావాలని మా నాన్నగారి కడుపున పుట్టాలని అర్జీ పెట్టుకుని వచ్చానా? అటువంటి ముత్తాతకి, అటువంటి తాతకి, అటువంటి తండ్రికి చెందినవాడిగా, మునిమనవడిగా, మనవడిగా, కొడుకుగా రావడం నాకు భగవంతుడిచ్చిన అదృష్టం. అది పుట్టుకతో వచ్చేసింది నాకు. ఇప్పుడు అది నా గర్వమునకు కారణం కూడా కావచ్చు. అంత గొప్ప ఆయన కొడుకునండి నేను.
మీరు లోకంలో చూడాలా, చాలా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకన్నా వాళ్ళ బిడ్డలే తప్పులు చేస్తుంటారు, వాళ్ళ వల్ల వాళ్ళకి అమర్యాద వస్తుంటుంది. ఎందుకని అంటే మా నాన్నగారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేనినాడు మా నాన్నగారి గౌరవం పోతుంది కదా, ఆయన ఎంత కష్టపడి దాన్ని సంపాదించుకున్నదో నేను ఆయన గౌరవం నిలబెట్టద్దు, దానికి తగినట్టు నేను బ్రతకద్దు అనుకుంటే ఏం చేయదు. కానీ నేను ఆయన మనవణ్ణండి, నేను ఆయన కొడుకునండి అని విర్రవీగాడు అనుకోండి, ఆ విర్రవీగడం వల్ల వీడొక్కడు కాదు పతనమయ్యేది, వాళ్ళ గౌరవాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. అందుకే వంశంబును ధనము విద్యయు ఈ మూడు, ఇందులో వంశం పుట్టుకతో వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందులో నేను భాగస్వామిని, నేను దీనికి చెందినవాడను అని చెప్పడానికి నా అర్హత ఏమి? ఫలానా ఆయనకి నేను మునిమనవణ్ణి, ఫలానా ఆయనకి మనవణ్ణి, ఫలానా ఆయనకి కొడుకుని అని నేను చెప్పుకుని గర్వపడాలి అంటే నాకు ఏదో ఒక అర్హత ఉండాలి కదా. ఏ అర్హత వల్ల నేను అలా పుట్టగలిగాను అంటే నిర్ధారణగా చెప్పగలరా? అప్పుడు వినయము కలిగిన వాడైతే ఏమనాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం, అటువంటి తండ్రి కడుపున పుట్టేటట్టుగా చేసి ఆయన నెత్తురు నాలో ప్రవహించి అటువంటి వారిని సంతతము జ్ఞాపకం పెట్టుకోగలిగిన అదృష్టాన్ని నాకు ప్రసాదించాడు అనాలి. లేకపోతే రెండవ కోణం ఏమనాలి? నేను ఆయన కొడుకునండి విర్రవీగాలి. ఎక్కడ పుట్టింది అన్నది కాదు, ఒకవేళ నువ్వు పుట్టినది అంత గొప్ప స్థానం అయితే దాని గౌరవాన్ని నిలబెట్టాలని మరింత జాగ్రత్త పడడం నీకు చేత కానప్పుడు ఎక్కడ పుడితే మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టగలవు? నువ్వు జాగ్రత్త పడడం నీకు అలవాటైతే నువ్వు ఎక్కడ పుడితే మాత్రం అది బురదైనా కూడా దానికి గౌరవం తేగలవు. తామర పువ్వుకి ఒక పేరుంది పంకజ అని. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అని అంటాం కదా కాలభైరవాష్టకం చేసినప్పుడు. పంకజాసన అంటే పంకము అంటే బురద, జ అంటే అందుండి పుట్టినది తామర పువ్వు, ఆసన అంటే దానిని ఆసనముగా కలిగినవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బురద నుండి పుట్టినది అని దానికి పేరు. బురద నుండి పుట్టినది అనగానే అవతల పడేస్తున్నావా? కాదు, ఏ బురదలో పుడితేనే అద్భుతం ఇది అని తీసి కళ్ళకద్దుకుని పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద పెడుతున్నావా? ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామర పువ్వు. మొగలి పువ్వు అయినా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది. దాని వలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు? శివ పూజకి ఇది పనికిరాదు కదండి, ఎందుకండి శివుడంటే అంత గొప్పవాడు కదా, ఎవరి జోలికి వెళ్ళడు కదా, ఓ పువ్వుని ఎందుకండి శపించాడైనా అని అడుగుతారా? అడగగానే ఓ కథ చెప్పాలా శివమహాపురాణంలోంచి? ఇది తగుదనమ్మా అని ఎక్కడి నుంచి పడింది? శివుడి తల నుంచి పడింది. అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నందుకు ఏమైంది బ్రతుకు? పూజ లేకుండా పోయిందా? అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంతా అప్రతిష్ట పాలైపోయిందా? బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా? బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా. బురదలో పుట్టిందండి అని, ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారు ఏం చేస్తుంది? మనని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపద్మమని మనం పిలుస్తున్నాం. కాబట్టి వంశము ఒకడికి జాగ్రత్తకు కారణము. అయ్యో నేను ఇలాంటి తప్పు పని చేస్తే, చెయ్యకూడని పని చేస్తే మా తాతగారు ఏ లోకంలో ఉన్న ఏడవరు, మా ముత్తాతగారు ఏడవరు, మా నాన్నగారు ఏడవరు, ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి కన్నాను కదరా అంటారా? అనరా? ఏడుస్తారు కదా. 3 తరాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా. ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు, భయపడడానికి కారణం కావాలి. భయం అంటే ఏ భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.